రైట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అభిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అభిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు కూడా. ఇప్పటివరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అభిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయ ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో కూటమి నేతలు డ్రగ్స్లో వీళ్ళ పేరు వినబడుతుంది, అటు విశాఖలో కబ్జాల్లో వీళ్ళ పేరే వినబడుతుంది, ప్రస్తుతం పిల్లల విక్రయాల్లో కూడా వీళ్ళ పేర్లే వినబడుతున్న క్రమం ఏం జరుగుతుంది అంటే, ఉండేది 5 సంవత్సరాలే, ఉన్న వాటిలో అన్నిట్లో వేలు పెట్టి ధనార్జనే ధ్యేయంగా జరుగుతున్న నెక్సెస్గా చూడాల్సిన అవసరం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. అంటే ఖచ్చితంగా ఇటు విజయవాడతో పాటు ఏదైతే విజయవాడలో గత కొంతకాలంగా చిన్నపిల్లల విక్రయం ఏదైతే ఉందో దానికి సంబంధించి మూలాలు ఇప్పుడు కైకలూరులో కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అభిశెట్టి వీరమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మొత్తం 6గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి. గత 10 ఏళ్లుగా ఈ పిల్లల విక్రయాలకు సంబంధించి ఈ ముఠాతో కీలకంగా అభిశెట్టి వీరమ్మ వ్యవహరిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఏదైతే ముదినేపల్లి మండలం ఉందో మండలానికి సంబంధించిన ఒక బాలుడు అదృశ్యం అవడంతో ఈ ఘటన అంతా కూడా ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆ బాలుడు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ చిన్నపిల్లల విక్రయానికి సంబంధించి ముఠా గుట్టంతా కూడా మొత్తం బయటపడిన పరిస్థితి. ఎవరైతే ఈ చిన్నపిల్లల విక్రయం కేసులో కీలక సూత్రధారిగా ఉన్న జనసేన నేత తల్లి అభిశెట్టి వీరమ్మ ఉన్నారో ఈమె మరొక 5గురితో కలిసి ఈ చిన్నపిల్లల విక్రయం చేస్తుంది. ముఖ్యంగా గతంలో విజయవాడలో దాదాపుగా 25 మంది పిల్లలను విక్రయించిన గ్యాంగ్ ఏదైతే ఉందో బగ్గు సరోజినీదేవి అలాగే ఫరీనా, ఈ గ్యాంగ్తో వీరమ్మకు ఏదైతే లింకులు ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికీ ఒక ప్రాథమికమైన సమాచారాన్ని గుర్తించిన పరిస్థితి. నిన్న మొత్తం అభిశెట్టి వీరమ్మతో పాటు మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ఫరీనా ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది, ఆమెను విచారించేందుకు పీటీ వారెంట్ను కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం మొత్తం 4 టీంలను దర్యాప్తు ఇంకా అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఓవైపు ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి నేతలు తాజాగా జనసేన నేత తల్లి ఈ పిల్లల విక్రయం కేసులో సూత్రధారిగా ఉండటంతో తీవ్ర కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. కూటమి నేతలు అన్ని రకాల మాఫియాల్లో కూడా వారు భాగస్వామ్యం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు అయితే కూడా ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరికి లింకులు ఉన్నాయనేది కూడా పూర్తిగా విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.